పన్నూరు గ్రామ పంచాయతీ ప్రజలకు ముందుగా నమస్కారాలు. నేను పన్నూరు గ్రామ పంచాయతీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నాను. నా గుర్తు విమానం గుర్తు. నేను గతంలో మండలాధ్యక్షురాలుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో చేపట్టడం జరిగింది. మరియు ఉమ్మడి కమాన్పూర్ ఉన్నప్పుడు పెద్ద ఎత్తున మన మండల అభివృద్ధికి కృషి చేయడం జరిగింది. కాబట్టి నాకు రాజకీయంగా చాలా అనుభవం ఉంది. కాబట్టి పన్నూరు గ్రామస్తులందరూ కూడా శివరాం నగర్ సెమినర్ కాలనీ పన్నూరు గ్రామస్తులందరూ నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. పన్నూరు గ్రామ పంచాయతీ ప్రజలకు నమస్కారం. పన్నూరు గ్రామ పంచాయతీ నూతనంగా ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మాజీ ఎంపీపీ కురకొప్పుల నీరజ తులసిరాం గారిని శ్రీధర్ బాబు గారు మద్దతు బలపరచడం జరిగింది. వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మద్దతు ఇచ్చినందుకు శ్రీధర్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజు రేపు 21వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరిచిన అభ్యర్థి కురకొప్పుల నీరజ తులసిరాం గారిని విమానం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాము. తొలిసారిగా జరిగే ఎన్నికలకు ప్రజలు మరి మొన్న జరిగిన ఎన్నికల్లో మన అత్యంత మెజారిటీతో గెలిపించిన శ్రీధర్ బాబు గారికి ఎలా గెలిపించిన ప్రజలు ఇప్పుడు కూడా నీరజ గారిని కూడా అలాగే గెలిపించి విమానం గుర్తుకు ఓటేసి ప్రజలందరూ ఆశీర్వదించాలి. గతంలో వారు ఎంపీపీగా పనిచేసిన అనుభవం ఉన్నది, అనుభవజ్ఞురాలు, చదువుకున్నది, నిస్వార్థపరురాలు, సమర్థవంతురాలు కాబట్టి కురకొప్పుల నీరజ తులసిరాం గారికి ఓటేయాలని కోరుకుంటూ ఇక మిగతా అభ్యర్థులు కూడా వారు కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు కాదు. వాళ్ళు శ్రీధర్ బాబు గారి చిత్రపటం వేసుకుని తిరుగుతున్నారు. శ్రీధర్ బాబు గారు మద్దతు చేసిన వ్యక్తి కురకొప్పుల నీరజ కాబట్టి వీరికి మీ అమూల్యమైన ఓటు వేసి పన్నూరు గ్రామ పంచాయతీ పన్నూరు గ్రామం శివరాం నగరు సెంటనరీ కాలనీ వాసులకు తెలియజేయమంటే 21వ తేదీ జరిగే ఎన్నికలకు విమానం గుర్తుకు ఓటేసి అత్యంత మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. మరి కాంగ్రెస్ పార్టీ బలపరుచున్నటువంటి అభ్యర్థి గౌరవ మాజీ ఎంపీపీ పెద్దలు నీరజ తులసిరాం గౌడ్ గారు మరి మంచి అనుభవం గల వ్యక్తులు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు మరి శ్రీధర్ బాబు గారు వీరికి కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరినీ కూడా బలపరిచి మరి కాంగ్రెస్ శ్రేణులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరినీ కూడా మరి ఓటు వేయాలని చెప్పి మంత్రిలో చెప్పడం జరిగింది. కానీ కొంతమంది మాత్రం మరి నేనే గెలుస్తా అని కాంగ్రెస్ పార్టీని విచ్ఛిన్నం చేసుకుంటూ 3 ముక్కలు చేశారు. కాబట్టి నిస్వార్థపరులు, రాజకీయ అత్యంత అనుభవం ఉన్న వ్యక్తులు మరి 5 సంవత్సరాలు ఎంపీటీసీగా ఎంపీపీగా చేసి ప్రజల మన్నన పొంది మరి ఎంతో అభివృద్ధి చేసినటువంటి ఈ రామగిరి ఉమ్మడి మండలంలో మరి ఎంపీపీగా చేసి అభివృద్ధి చేసినటువంటి వ్యక్తులు మరి వారికి ఉన్నటువంటి అనుభవం ప్రకారంగా పెద్దలు శ్రీధర్ బాబు గారు మరి వారికే కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరినీ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు పన్నూరు గ్రామ ప్రజలు ఇది నూతనంగా గ్రామ పంచాయతీ ఏర్పాటైంది. కొంత పన్నూరు గ్రామస్తులకు మా గ్రామం నుంచే సర్పంచ్ అయితే బాగుండు అనే భావన ఆలోచన వాళ్ళకుండే. కానీ సెంటనరీ కాలనీలో కొంత ఓట్ల శాతం ఎక్కువ ఉన్నది కాబట్టి మరి వారు అక్కడ ఓట్లు బాగున్నాయి కాబట్టి ఎక్కడ ఓట్లు ఎక్కువ ఉంటే అక్కడ వ్యక్తిని చూస్తారనే భావన కొద్దీ, అదేవిధంగా మరి మంచి వ్యక్తులు కాబట్టి వారికి ఓటేస్తారనే ఆలోచనతోని పెద్దలు శ్రీధర్ బాబు మరి వారి పేరు ప్రపోజ్ చేయడం జరిగింది. దానికి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ కష్టపడతా ఉన్నాం.
అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం. మరి అదే విధంగా ఇక్కడ ఏదైతే కొంతమంది సెంటనరీ కాలనీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇంకా వేరే ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరికి చెప్పలేదని చెప్పి మరి కొంతమంది చెప్పుకుంటూ మరి పబ్బం గడుపుతా ఉన్నారు. స్పష్టంగా శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ నేను మరి నీరజ గారికి చెప్తా ఉన్నా మీరు అందరూ కూడా పనిచేయండి అని చెప్తే, మేము మొన్న కూడా మరి సంక్రాంతి రోజు మీటింగ్ పెట్టి అందరు కూడా చెప్తామని పిలిస్తే కొంతమంది రాలే, కొందరు వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్పినాం, దయచేసి ఇప్పటికైనా కూడా ప్రజలు గమనించాలి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీరజ గారని. మరి ఈ యొక్క 21వ తారీఖు నాడు ఓట్లు మరి వేసే 7 గంటల నుంచి 1 గంట వరకే కాబట్టి అందరూ కూడా ఓట్లలో పాల్గొని మరి విమానం గుర్తుపై ఓటు వేసి మరి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడి పన్నూరు గ్రామస్తులు కూడా గ్రామ పంచాయతీ ఇక్కడే ఉంటది కాబట్టి అంతా కూడా ఒకటే పంచాయతీ కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడద్దు, ఇబ్బంది పడద్దు. ప్రతి దానికి రాసి ఉంటది, మనం అన్నం తినే దాని మీద మెతుకు మీద కూడా రాసి ఉంటది ఎవరు తింటారని. ఈ గ్రామ పంచాయతీలో ఫస్ట్ ఎవరు కూర్చోవాలని ఉంటే వాళ్ళే కూర్చుంటారు కాబట్టి మరి ఇంకా ఎన్నో సంవత్సరాలు ఉంటాయి. కొంతమంది యువకులు కూడా ఇబ్బంది పడకుండా రాబోయే రోజులలో మరి మంచి సమయం ఉంటది. ఎవరైతే మంచి వ్యక్తులు ఉంటారో వాళ్లకు తప్పకుండా అవకాశాలు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్దలు శ్రీధర్ బాబు ఎమ్మెల్యేగా ఉన్నాడు. మరి ఈ గ్రామం అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తే 5 సంవత్సరాలు శ్రీధర్ బాబు అధికారంలో ఉంటాడు. మరి యువకులకు నౌకర్లు కావాలన్నా జేఎన్టీయూ కాలేజీలో మనం దాన్ని అభివృద్ధి చేసుకుంటూ అక్కడ ఏమైనా చిన్న చిన్న నౌకర్లు కొన్ని కావాలన్నా మరి ఓబీ కాంట్రాక్టర్లో గాని ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్న యువకులందరికీ కూడా అవకాశం ఇప్పించి మరి వారికి ఏదో చేదోడు వాదోడుగా అవకాశాలు ఇప్పించేదానికి మరి ఉంటారు. అదే కాకుండా ఈ రోడ్డు అంతా కూడా ఖరాబ్ అయింది. ఈ రోడ్లను కూడా తక్షణమే మరి మన సర్పంచ్ గా గెలిస్తే తొందరగా గెలిచిన అక్క తొందరగా రోడ్లు వేస్తుంది, గ్రామానికి అభివృద్ధి చేస్తా అని చెప్పి ఈ డ్రైనేజీలు కానీ అన్ని కూడా ఖరాబ్ అయి ఉన్నాయి. ఇట్లాంటి అభివృద్ధి పనులన్నీ కూడా చాలా అనుభవం ఉంది. గతంలో మండలంలో అన్ని గ్రామాలలో చేసింది కాబట్టి ఇక్కడ కూడా చేస్తుందనే నమ్మకం ప్రజలకు ఉంది. అత్యధిక మెజార్టీతో దాదాపుగా గెలుపు ఖాయమైంది. అందరూ కూడా మరి విమానం గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మన కార్యకర్తలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. విమానం గుర్తుకే, విమానం గుర్తుకే, కోరుకుప్ల నీరజ్ తులసిరామ్ గౌడ్కే, విమానం గుర్తుకే, విమానం గుర్తుకే.